హలో అందరికీ మన ఛానల్లో ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ అడుగుతున్నారు కదా, అందుకే మా వారికి చాలా ఇష్టం. లులు మాల్లో సపరేట్గా ఈ హార్ట్స్ అనేది అమ్ముతారు, చికెన్ హార్ట్స్ సపరేట్గా. అవి తీసుకొచ్చామన్నమాట, ఫ్రై చేసాము. ఫస్ట్ ఇదే వీడియోతో స్టార్ట్ చేద్దామని నేను మా వారు ఛాలెంజ్. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఏంటనేది మీరు కామెంట్ చేయండి. ఓడిపోయిన వాళ్ళు, ఒకవేళ నేను గెలిస్తే మా హస్బెండ్ నాకు 1000 రూపీస్ ఇవ్వాలి. 1000 అంటే మరీ ఎక్కువ, కానీ 100 రూపీస్ ఇవ్వాలి. బెటర్ అది. ఒకవేళ మా వారు గెలిస్తే ఆయన నాకు 100 రూపీస్ ఇవ్వాలి. ఓకేనా? అదేంటి, ఎవరు గెలిస్తే వాళ్ళకి రావాల్సింది. సరే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఇందులో రూల్స్ ఏంటంటే, ఒక్కోసారి ఫోర్క్కి ఒకటి మాత్రమే గుచ్చుకొని తినాలి. ఫాస్ట్గా తినద్దు, నేనే గెలిచేటట్లు తినాలి. అట్లయినా కూడా కాంపిటీషన్ కమాండింగ్ ఉంది, కానీ చూడడానికి గెలుపు మాత్రం నీదే కావాలి. సరే, స్టార్ట్ చేసి తింటూ మాట్లాడుకుందాం. ఓకే, ఎందుకైనా మంచిది. మనము ఆనియన్స్ చూడండి ఎంత నీట్ గా కట్ చేసుకున్నాను. రెస్టారెంట్ కన్నా మంచిగా వచ్చాయి, ఎందుకంటే మిషన్ ఉంది కాబట్టి. ఓకే, మిషన్ అయినా కూడా వెజిటబుల్ కట్ చేసే విధానం రావాలి కదా. మిషన్ అంటే పెద్ద మిషన్ కాదండి, వెజిటేబుల్ కట్టర్ యూట్యూబ్ లో బుక్ చేసింది. అది డిజైన్ గా కూరగాయలు కట్ చేయడం. యూట్యూబ్ లో బుక్ చేయలే, వెబ్సైట్ లో బుక్ చేసిన. అదే వెబ్సైట్, నాకు తెలియదు కదా ఎక్కువ, అందుకని. ఎట్లుంది టేస్ట్? ఫ్రై మాత్రం చాలా బాగుంది. ఛాలెంజ్ విషయం పక్కన పెడితే, ఫుడ్ విషయంలో బయట ఉన్న వాతావరణాలకి, హోటల్స్లో వచ్చేటువంటి ఇప్పుడు జరుగుతున్న ఫుడ్ సేఫ్టీలో ఏమంటారు, జాగ్రత్తలు పాటిస్తలేవు, నీట్నెస్ లేవు అనడానికి మాకు ఆ బాధ లేదు. ఎందుకంటే మొత్తం మా మేడం నీట్గా జాగ్రత్తగా వండి పెట్టేస్తుంది, మేము లాగించేస్తాం, మేము మా పిల్లలు. కాబట్టి టెన్షన్ లేకుండా లాగిన్ చేస్తాం. మేడం అనగానే రోజు నన్ను ఇంట్లో మేడం అనే పిలుస్తారు అనుకోకండి. ఆయన సార్ కాబట్టి బయట అందరూ ఆయన సార్ అంటారు కదా. టాపిక్లో వాళ్ళకి టాపిక్ వచ్చినప్పుడు మేడం అని చెప్తుంటారు. అట్లనే ఇప్పుడు మీకు కూడా అట్లనే చెప్తున్నారు. ఏమండి అని పిలుస్తాను, సో అది కూడా రెస్పెక్టెడే కదా. వీడియోస్ వల్ల మీకు ఓయనే వినిపిస్తుంది కదా, ఏమండి అని ఎవరైనా వినిపించిందా? అది ఓన్లీ ఆ సబ్జెక్ట్ వరకు. ఇప్పుడు మూవీలో ఉన్న వాళ్ళు ఏదైతే ఆ పాత్ర పోషిస్తారో దాని తగ్గట్టుగా. అంటే ఓయ్ అనేది యాక్టింగ్, ప్రేమ కదా, ప్రేమతో వచ్చే పోయేది. మాటల్లో కొట్టేసి నన్ను వెనకబడేదని చూస్తున్నారు, మీరు గమనించారని నాకు అర్థమైంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కొంతమంది అయితే తెలంగాణ దావత్లో బాగా పనికొచ్చేది అనుకుంటారు. సమ్ పీపుల్ ఇది ఉంటే సండే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. కొంతమంది ఇలా వండేలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మేమైతే లక్కీనాం. అందుకని మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్తుంటారు, తిన్న వాళ్ళు కూడా చూసి టేస్ట్ ఎలా ఉంది, ఎట్లా ఉంది అని. ఇప్పుడు ఇది రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది చాలా కాల్స్ వస్తాయి. కామెంట్ పెట్టడం మర్చిపోకండి, ఎందుకంటే మీ సపోర్ట్ తోటి, మీరు ఇచ్చిన సజెషన్ తోటి ముందుకెళ్తున్నది. ఇది కష్టపడడం, దాని వెనకాల ఉన్న ప్రతిఫలం అవన్నీ పక్క పెడతాయి. మోటివేషనల్గా ఏం కాదు నువ్వు చేయగలవు అనేది ఒక సపోర్ట్ ఎలా అయితే ఇవ్వగలుగుతారో, మీ యొక్క కామెంట్స్, మీరు ఇచ్చే సజెషన్స్, ఇలా చేయండి ఇది బాగుంది అనేది ఏదైతే ఉంటుందో దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అన్నారు ఎందుకు అవసరమా అని. ఇంట్లో ఒక సపోర్ట్ ఉండాలి కదా. అట్లా మా హస్బెండ్ సపోర్ట్ నాకు చాలా ఉంది. మనం ఏం పిచ్చిగా వీడియోస్ చేయలేం కదా, ఈ వీడియోస్ చేసుకోవచ్చు. మా హస్బెండ్ అనే కాదు, తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్, అలా చాలామంది, అంటే రిలేటివ్స్లో కూడా కొంతమంది అవసరమా అన్నట్లుగా అన్నారు. కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎవరైతే మన గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇంకొన్ని రోజులైతే క్లిక్ అవుతుంది, నువ్వు చేయగలవు, నువ్వు బాగా చేస్తున్నావు, ఇలా బాగా సపోర్ట్ చేశారు. దూర ప్రాంతంలో ఉన్నోళ్ళు కూడా వీళ్ళు చూస్తున్నారు మనది, వాళ్ళ సపోర్ట్ కూడా మనకు ఉంది, వాళ్ళ సజెషన్ బాగుంది అనేది చాలా బాగా తెలిసింది. మీరు ఆల్రెడీ లాస్ట్ టైం రీల్ చూస్తుంటారు కదా, మన ఛానల్లో పోస్ట్ చేశాను. నేను 93.4 kgs నుంచి
88.3 kgs, అంటే దాదాపు 5 kgs వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ ఈ ఫుడ్ ఏంటి అనుకుంటున్నారా, ఇది కూడా ప్రోటీన్ కోసం. ప్రోటీన్లో ఎగ్ తీసుకుంటాం కదా, దాని బదులుగా రీప్లేస్ అనమాట. ఇది తిని ఇంకా ఈరోజు నేను ఏం తిన్ను, ఇదే డైట్ అనమాట ఈరోజుకి. కొంచెం ఏదైనా హెవీగా తిన్నప్పుడు ఈవినింగ్ ఏం తినకుండా ఉంటే అది డైట్ చేసే వాళ్ళకి అది కూడా లెవెల్ అయిపోతుంది ఆ రోజు. మరి ముఖ్యంగా ఇలాంటి వంటలు రెసిపీ ఎలా చేయాలి, మా ఇంట్లో వాళ్ళు కూడా ఉంటే, మా మదరు మా మిస్సెస్ అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. మీకు ఇటు రెసిపీస్ కూడా రిలీజ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మీ వాళ్ళందరూ బాగానే వండుతారు, కొన్ని ఐటమ్ చూసినప్పుడు ఇదైతే బాగుండు అనేటట్టు అనిపిస్తుంది కదా. సో ఆ విధంగా వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. మీరు కోరుకున్న ఫుడ్ ఎక్కువ అనిపిస్తున్నాయి. నేను దగ్గరికి అనుకున్నా, మరీ ఎక్కువ కనపడితే మా అమ్మ ఎన్ని తిన్నారు అనుకుంటారని. అనుకుంటే మేము చేసిన ఫస్ట్ టైం ప్రయత్నం. ఇంతకు మీరు చికెన్ హార్ట్ తింటారా? చికెన్లో లివర్ హార్ట్ తింటారు చాలామంది. కొంతమంది కామెంట్కి రెడీగా ఉంటారు, మనుషుల్ని కూడా తినండి అని. మనుషుల్ని ఎవరు తినరు, కాకపోతే వస్తాయి అలాంటి కామెంట్స్ కూడా. బుర్ర తింటారు అంటారు కదా. ఎందుకంటే స్టార్టింగ్ మన ఛానల్లో ఫుడ్ డొనేషన్ వీడియోస్ పెట్టేదాన్ని, ఇవి కూడా పెడుతున్నారా, సిగ్గు లేదా అని అడిగారు. ఫుడ్ డొనేషన్ నేను చేసింది ఒక వీడియోలో చూసే చేసిన. నేను పెట్టినప్పుడు నన్ను చూసి కూడా ఇంకో ఎవరో ఒకరైనా చేస్తారు కదా, అట్లా పెట్టేదాన్ని. కామెంట్ చేసిన వాళ్ళకే ఒక దండం పెట్టచ్చు, దండేసి. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి తెలుస్తుంది ఆ విలువ. మీ మీద పెద్ద పెట్టామనేది కాదు. ఆ ఒక్క మెసేజ్ తోటి చాలామంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానివ్వండి, దూర ప్రాంతాల్లో అన్నోన్ పర్సన్స్ కూడా మెసేజ్ పెట్టారు. ఎవడో అనుకుంటాడో వాడు పిల్లికి కూడా పిచ్చం పెట్టలేడు. మీరు చేసే మంచి పనిని మీరు ఆపొద్దు. చేయడం ఎదుగుతుంటే ఎలాగో సపోర్ట్ చేయరు, మంచి విషయాలను కూడా సపోర్ట్ చేయని వాళ్ళు చాలా ఉన్నారు, చాలా మంది ఉంటారు. మీ లైఫ్లో కూడా మీకు మంచి ఒక విషయం మంచిగా చెడు అనేది మనకు తెలుస్తుంది పక్కన వాళ్ళకంటే ముందు. మన మనసుకి తెలుస్తుంది. ఒక మిస్టేక్ చేస్తున్నాం అంటే మిస్టేక్ అని తెలిసి మనం చేసినప్పుడు కూడా మన ఇన్నర్ సోల్కి తెలుస్తుంది, అది మనల్ని వార్న్ చేస్తుంటుంది, ఇది తప్పు అని. అలా తప్పు అని వార్న్ చేయనంత కాలం మనం చేసే అన్ని మంచి పనులే, ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. మనం చేసే పనుల్లో మంచి నిజాయితీ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. ఎవరిని వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారని పట్టించుకోకండి. ఇంకొకటి ఏంటంటే ఎవరు వచ్చి మనకి ఏం పెట్టరు. కొంతమంది మన సక్సెస్ని చూసి తట్టుకోలేక కూడా ఏదో ఒకటి అనాలని చూస్తారు. అది నేను బాగా అబ్జర్వ్ చేసిన. కొంతమంది మీ గెలుపుని, మీరు ఎదుగుతున్న విధానాన్ని ఓరలేక కూడా ఒక ఫేక్ ఐడితో కూడా మెసేజ్ పెట్టే సమాజంలో ఉన్నాం మనం. అది గమనించండి. ఎందుకంటే మీ పని మీకు తెలుస్తుంది, వల్గర్గా చేయట్లేము, అన్నోన్గా ఏమంటారు అనవసరమైనటువంటి వీడియోస్ కాదు. మీరు ఏదైనా మేమేదైనా రెడీ చేసుకుని ఒక పనిని చేస్తున్నామంటే అది వాళ్ళ సొంత రెక్కల ఖర్చార్జితం మాత్రమే ఉంటుంది, వేరే వాళ్ళది ఉండదు కదా. మీకు నచ్చింది మీరు చేయబోతున్నారు, అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మీకు సాటిస్ఫాక్షన్. ఓకే, ఇలా చేయకుండా ఇంకోటి చేస్తే ఇంకో విధంగా ఎక్కడ మిస్టేక్ చేస్తామో దాన్ని సరి చేసుకుంటాం. ఫుడ్ వీడియో పెట్టినప్పుడు ఓన్లీ యూట్యూబ్కి సంబంధించినవని, సోషల్ మీడియాకి సంబంధించినవనే కాదండి, మన లైఫ్లో ఏ పని చేసినా ఇవన్నీ మనం ఫేస్ చేస్తూనే ఉంటాం ప్రతి ఒక్క పనిలో. మీరు మంచిగా కామెంట్స్ చేసి మా వీడియోని బాగా లైక్ చేస్తే మీకు ఒక సీక్రెట్ కూడా చెప్తా. సీక్రెట్ కాదు, మీకు తెలియదు కాబట్టి ఆ విషయాలు చెప్తా అనమాట. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. యానివర్సరీ వీడియో చూస్తుంటే అందులో ఫొటోస్ చూస్తే చాలామందికి అర్థమవుతుంటుంది. మా లవ్ స్టోరీ చెప్తాను మీకు ఒకసారి. ఒక మంచి సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు, ఒక రౌండ్ ఫిగర్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు లైవ్ ఓపెన్ చేసి చెప్తాను. లేదు అంటే ఇట్లానే ఫుడ్ వీడియోస్ చేసేటప్పుడు మనం మాట్లాడుకుందాం ఆ విషయాల గురించి. మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలని ఉన్నా అవన్నీ చెప్తాను. లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, ఎదిరించి చేసుకున్నాము, ఇలాంటివి చాలా కామెంట్స్ వస్తాయి. మేమందరం కలిసే ఉన్నాం, మా ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ. ప్రజెంట్ అయితే అందరం కలిసే ఉన్నాము. పిల్లలతో, చిన్న పిల్లల్ని మాకు డెలివరీ అయిన టైంలో
నేను మా హస్బెండ్ ఇద్దరమే చూసుకున్నాం పిల్లల్ని. తర్వాత చెప్తాను, ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాం. అందుకని అప్పుడు మేము ఎలా ఫేస్ చేసాము ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎన్ని ముచ్చట్లు చెప్తున్నావు, నాకు ఇది సరిపోట్లేదు, అంటే తినాలనిపించట్లేదు. టేస్ట్ బాగుంది, స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. మా హస్బెండ్ మీతో మాట్లాడేటప్పుడు కొన్ని అందులో షేర్ చేద్దామంటే కెమెరాలో చూసుకుంటున్నారు కాబట్టి కనిపిస్తుంది ఆయనకి. పందెం ఉన్నప్పుడు పందెంలాగా ఉండాలి కదా, ఆల్రెడీ మరిన్ని ఉన్నాయి నా దాంట్లో. ఏం లేవు, ఒకసారి చూడండి, చూపి పైకి. తిన్న తర్వాత ఎవరి దాంట్లో ఎక్కువ ఉన్నాయి చూడండి. తిన్న తర్వాత అయిపోతుంటాయి కదా, ఒక్కొక్కటి నాన్ స్టాప్ గా తింటున్నా కదా. ఇంతసేపు ఇంతకుముందు నేను మాట్లాడాను. మరి గుర్తుపెట్టుకోండి, నేను ఇవి పెట్టి ప్లేట్ ఇక్కడ పెట్టి బయటికి పోయినా దేనికోసమో, పోతే ఆ లోపు నా దాంట్లో కొంచెం షిఫ్ట్ చేసినట్లు అనిపిస్తుంది నాకు. కెమెరా రికార్డులో ఉంది, కెమెరా రికార్డ్ ముందుకు ఆన్ చేసుకో, ముందుకు సీసీ కెమెరా కూడా ఫుటేజ్ ఉంది. ఇంట్లో సీసీ కెమెరా లేదు, ఆడ పెద్ద సీసీ కెమెరా అందుకే చెప్పినాం. మీరు చెప్పండి, ప్రతి ఒక్క వైపు ఒక పెద్ద సీసీ కెమెరానే. హస్బెండ్ ఏం చేస్తున్నా, వేరే చోట ఉండి ఏ పని చేసినా కూడా వీళ్ళకి మైండ్లో వెంటనే తెలిసిపోతుంది. మైండ్ హార్ట్ ఇండికేషన్ ఇస్తుంది. ఈవెన్ మా ఆయన బయట ఏదైనా టీ తాగినా కూడా నాకు తెలిసిపోద్ది, ఎందుకంటే ఆయన చెప్తారు కాబట్టి వచ్చాక అన్ని ప్రతి ఒక్క విషయాలు చెప్తారు. కొంతమంది హస్బెండ్స్కి కొన్ని వీక్నెస్లు ఉంటాయి. పిల్లలతో అన్నీ షేర్ చేసుకుంటారు కదా, ఆఫీస్ విషయాలు, బయటకు వెళ్ళిన విషయాలు, బయట ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కాఫీ తాగినా టీ తాగినా ఇట్లాంటివన్నీ మా ఆయన నాతో షేర్ చేసుకుంటారు. ఎందుకు అంటే ఆయనకి నేను ఆయనకి కాబట్టి అన్నీ నాతో షేర్ చేసుకుంటారు. నిజం చెప్తేనే కదా తెలిసేది, నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్ లంచ్కి వచ్చే టైం అయింది, అక్కడ ఒక ఫ్రెండ్ కలిసారు, ఏదో స్నాక్స్ తిన్నాం, కడుపు నిండిపోయింది. ఎందుకు నువ్వు తినట్లేదు చూపించలే, పైకి లేపి తినాలి నా దగ్గర అలా కనిపిద్దాం. మళ్ళీ కూడా నాకు నీ దాంట్లో కొంచెం కనిపిస్తున్నాయి. మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎస్పెషల్లీ మా 65K ప్లస్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ చెప్తున్నాం. సమ్ పీపుల్, కొంతమంది అయితే తెలుగు లాంగ్వేజ్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున మేము కోరేది ఏంటంటే, మీ ఫ్యామిలీ మెంబర్గా మమ్మల్ని ఏదైతే మీరు ఓన్ చేసుకున్నారో, మీ ఫ్రెండ్స్ మెంబర్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా యొక్క వీడియోస్ని షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎందుకంటే అన్నోన్గా ఉన్నట్టు, అంటే అసలు ఏదో ఒక వీడియో అది అసలు సందర్భం ఉండదు, దానికి అర్థమూ ఉండదు, చాలా వెళ్తూ ఉంటాయి. సో మా లాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ మంది సబ్స్క్రైబర్ తోటి ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మా మొదటి స్టెప్, ఇది ట్రై చేయడం. సో ఇంకొంత మీ ఆదరణ, అభిమానం, మీరు ఇచ్చే సజెషన్స్తో కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ని దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు, నేను ఇప్పుడు చెప్పే మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా కొంతమంది షేర్ చేయండి, ఇది మా వాళ్ళదే అనేటట్టు షేర్ చేయండి. ఎందుకంటే ఎదిగిన తర్వాత ఇటు మావాడు, మా వాళ్ళు అని చెప్పుకోవడం కన్నా, ఎదుగుతున్నప్పుడు మీ యొక్క సపోర్ట్ ఉంచండి. ఎందుకంటే అది వ్యాపారమైనా, ఫ్రెండ్షిప్ అయినా, ముందుకెళ్తున్న విధానమైనా ప్రతి ఒక్కటి. కాబట్టి తప్పకుండా ఎదిగిన తర్వాత చెప్పుకోవడం కన్నా, ఎదిగే టైంలో మీ సపోర్ట్ ఉంచండి. అది మాకే కాదు, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు హెల్ప్ చేయండి. ఎందుకంటే ఇది డబ్బులు ఇచ్చేది కాదు, మీ మొబైల్లో జస్ట్ ఒక 10 సెకండ్లు మీరు చేస్తున్నటువంటి ఒక పని అనుకోండి. షేర్ చేయడం ఇంపార్టెంట్, కాబట్టి కామెంట్ షేర్ చేయడం మాత్రం తప్పక మర్చిపోకుండా చేయండి. మేము 0 స్టేజ్లో ఉన్నప్పుడు కొంతమంది మన వాళ్ళు అనుకునే మన వాళ్ళు ఉంటారు కదా లైవ్లో, ఆటోమేటిక్గా మన ఫ్యామిలీ చాలా పెద్దది. అలా కాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళు, మేము స్టార్టింగ్ 0 స్టేజ్లో ఉన్న స్టార్టింగ్ నుంచి తెలిసిన వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చారు. ఫైనాన్షియల్గా కాదు, ఇంకేదో విధంగా కాదు, నువ్వు చేయగలవు అన్న సపోర్టు మనకి ఒక ధైర్యం ఇస్తుంది కదా, అలాంటి ధైర్యం. వీలుంటే మన 100K సబ్స్క్రైబర్స్ టైంలో వాళ్ళతోనే నేను కేక్ కట్ చేయిస్తాను. ఎందుకంటే వాళ్ళ వల్లే, వాళ్ళు ఇచ్చిన ధైర్యం వల్ల, లేదంటే వాళ్ళ వల్లనే నాకు ఇంత చేయాలనే థాట్ వచ్చి ఉంటుంది కదా, అందుకోసమని వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుందాం మనం. ఎలాగో మనమంతా ఒక ఫ్యామిలీ, ఆటోమేటిక్గా మనమైతే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా వాళ్ళతో కేక్ కట్ చేపిస్తాను.
సపోర్ట్ ఉన్న వాళ్ళైనా, ముందు నడిపించిన వాళ్ళైనా, సహాయపడ్డ వాళ్ళైనా ప్రతి ఒక్కరు మీ లైఫ్లో కూడా ఉంటారు. మీరైతే ఏమేం ఇంకా స్పెషల్ వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, నేను వెయిట్ లాస్ డైట్లో ఉన్నాను. ఎవరి డైట్ తీసుకున్నాను అనేది మీకు అందరికీ కొంచెం డౌట్ రావచ్చు. ఎందుకంటే దాదాపు ఒక 40 డేస్ లోపే నేను 5 kgs వెయిట్ లాస్ అయ్యాను. 40 డేస్ కూడా కాదు, 37 డేస్కి 5 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఎవరి డైట్ తీసుకుంటున్నాను, ఎందులో జాయిన్ అయ్యాను, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ డౌట్స్ ఉండొచ్చు కదా. వాటి గురించి కూడా ఒక వీడియో చేస్తాను. 100 డేస్ కంప్లీట్ అయిన తర్వాత నేను టోటల్గా ఎంత వెయిట్ లాస్ అయ్యాను, ఎవరి డైట్, ఏమేమి డైట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈలోపు ప్రతి 10 డేస్కి ఒకసారి నేను ఎంతెంత వెయిట్ లాస్ అయ్యాను, ఆల్రెడీ మీకు మొన్న 5 kgs వెయిట్ లాస్ అయ్యానని నా వెయిట్తో సహా చూపించాను కదా. మళ్ళీ నేను ఇంకా ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది 10 డేస్కి ఒకసారి చెక్ చేసుకొని మీకు మన షార్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. తినాలనిపించలేదా? ఒప్పుకుంటావా నేనే గెలిచినని? ట్రై చేస్తున్నాను, అప్పుడే ఎట్లా ఓడిపోతాను. స్టార్టింగ్లో చెప్పిన విషయం గుర్తుంది కదా, నేను గెలిస్తే మా ఆయన నాకు 100 రూపీస్ ఇవ్వాలి, మా ఆయన గెలిస్తే నాకు ఆయన 100 రూపీస్ ఇవ్వాలి. అలాంటప్పుడు ఇంత టైట్గా తినబోతుంది కదా, నాకు ఇంకా పోవట్లేదు లోపలికి. కానీ ఏ మాటకి ఆ మాట వంట అదిరిపోయింది అసలు. అంటే ఇట్లా ప్లెయిన్గా తినే అలవాటు లేదు కాబట్టి తినలేకపోతున్నాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా రైస్తో అట్లా ట్రై చేద్దాం. రైస్తో అలా ట్రై చేయొచ్చు. ఇంకా ఇంకొకటి ఏంటంటే, నా హెల్త్ దృష్టిలో పెట్టుకొని వెజిటేబుల్ డైట్స్ ఎట్లాంటివి ఇవ్వండి. వెజిటేబుల్ సలాడ్ ఈయన అసలు తినరు, నేనే గెలుస్తా. నేను బాగా తినే అలవాటు. స్ప్రౌట్స్ తింటారు కానీ ఫాస్ట్గా నేనే తింటా, అంటే ఎక్కువ తింటా. స్ప్రౌట్స్, వెజిటేబుల్ సలాడ్, రా వెజిటేబుల్స్, మొక్కజొన్న పొత్తులు, ఎవరు ఇలాంటివి మీరు నాకు ఫేవర్ చేసి ఇలాంటివే కామెంట్ చేయండి. ఈయనకు ఫేవర్ చేసి ఇలా కామెంట్ చేయకండి. ఈ నాన్ వెజ్ కూడా తింటా, కాకపోతే ఇట్లా రా అని కాదు, ఓన్లీ నాన్ వెజ్ కాకుండా కర్రీతో పాటు చపాతీ, రైస్ అట్లా అయితే తింటా. కాకపోతే కొంచెం డైటింగ్లో ఉన్నా కదా, వెయిట్ కూడా లాస్ అవ్వాలి కొంచెం హెల్త్ పరంగా. అది కూడా నన్ను ఎక్కువ కేర్ తీసుకునే వాళ్ళు, నా గురించి ఎక్కువ కేర్ తీసుకునే వాళ్ళు కొంచెం వార్నింగ్ చేసినట్లుగా వెయిట్ లాస్ అవ్వాల్సిందే అని చెప్పడం వల్ల నేను రియలైజ్ అయ్యాను. చాలామంది చాలా రకాలుగా అన్నారు. అన్న ప్రతిసారి నువ్వేంటి ఇంతలా ఉన్నావు, ఆమెతో పోల్చుకుంటే ఆమె కన్నా ఎక్కువ కనిపిస్తున్నావే, ఆమెతో పోటీ వస్తున్నావే, ఇలాంటివి చాలా మాటలు అన్నారు. ఇవన్నీ అన్నప్పుడు బాధ అయ్యేది, డిప్రెషన్ అయ్యేది. ఆ డిప్రెషన్లో కొన్ని రోజులు ఫీల్ అయ్యి తర్వాత అంతకన్నా ఎక్కువ తినేవాళ్ళమో, లేదంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు వెయిట్ లాస్ అవ్వకపోవడమో ఏదో కూడా జరిగేది. కానీ మనం మంచి కోరుకునే వాళ్ళు మనకు అర్థమయ్యేలా చెప్తారు కదా, అప్పుడు ఆటోమేటిక్గా మనం రియలైజ్ అవుతాము. నేను వెయిట్ లాస్ అయిందే కాక నాలాగా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా, బయట ఇంట్లో ఎంతోమందితోటి అవమానాలు పడి అనిపించుకొని ఉంటారు కదా, వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి వాళ్ళకి ఈమె అంటే మీరు నన్ను స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు నేను ఎంతలా ఉన్నా అనేది. నేను ఇంకా కొంచెం తగ్గితే మీకు ఇంకా తేడా కనిపిస్తుంది నా ఫేస్లో కానీ నా బాడీలో కానీ. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే ఈమె ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్లో ఇలా ఉంది, ఇప్పుడు వెయిట్ తగ్గింది, ఈమె తగ్గిందంటే మనం కూడా తగ్గగలుగుతాం అన్న థాట్ వస్తుంది కదా, అందుకోసమని. ఫస్ట్ ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే నాన్ స్టాప్గా కాల్స్ వస్తూనే ఉంటాయి. సండే మండే ఏం లేదు. ఒకవేళ డ్యూటీకి లీవ్ తీసుకున్నారనుకో, లీవ్ తీసుకున్న రోజు కూడా కాల్స్ వస్తూనే ఉంటాయి, అంత బిజీగా ఉంటారు. కోట్లు సంపాదించడం కాదు, మనం చదువుకున్న చదువుకి, మనం ఉన్నటువంటి గతంలో టూ టైమ్స్ వచ్చిన పాండమిక్ సిచ్యువేషన్కి మన దగ్గర జాబ్లో మనం ఉంటూ ముందుకు వెళ్ళాలి అంటే మనం ఎక్కువ మార్కెటింగ్ జాబ్ వాళ్ళందరికీ తెలుసు, అది కంపల్సరీ తెలిసిందేలేండి. కాకపోతే సండే కదా, ఈ వ్లాగ్ చేసేది సండే. మీకు సండే కానీ మండే కానీ పోస్ట్ చేస్తాను. సండే కాబట్టి కొంచెమైనా టైం ఉండాలి కదా, ఫ్యామిలీ కోసం కొంచెం టైం కేటాయించాలి కదా. మెయిన్గా తినే టైంలో అయినా కొంచెం ఫోన్ పక్కన పెడితే బాగుంటుంది. మ్యాక్సిమం తినేటప్పుడు ఇట్లా తింటుంటారు కదా, ఇప్పుడు చేతిలో ప్లేట్ ఉంది, ప్లేట్ ఇక్కడ ఉంటే ప్లేట్ బదులు ఫోన్ ఉంటుంది, ఒకవైపు తినుకుంటూ ఒకవైపు ఫోన్ చూసుకుంటూ ఉంటారు. అందుకే ఆ కొంచెం టైం మీరు కూడా కొంచెం కొంచెం టైము ఫ్యామిలీకి స్పెండ్ చేయండి. ఓకే, అంటే అందరికీ నాలాగా వేధించే భార్య దొరకదు. ఎందుకంటే ఫోన్ చూస్తున్నా కూడా అరుస్తూనే ఉంటా, ఫోన్ పక్కన పెట్టిన దాకా ఊరుకోను, గొడవ పెట్టుకుంటా. గొడవ కాదులేండి, అది కూడా కొంచెం కేర్. అదేమంటారు, పొసెసివ్నెస్.
పొసెసివ్నెస్ ఏం కాదు, ఎందుకంటే ఆఫీస్ కాల్సే కదా, ఎవరైనా అమ్మాయితో మాట్లాడితే ఆ పొసెసివ్నెస్ వస్తుంది. కానీ నాకు మామూలుగా ఫోన్ చూస్తారు కాబట్టి కొంచెంలో కొంచెం డే అంతా నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఈయన డ్యూటీకి వెళ్ళిపోతారు, అంతా ఒక్కదాన్నే ఉంటాం. మరి నాతో ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. అందుకే మీరు ఎట్లాగో మాట్లాడతారు మీ కామెంట్స్తో, మీతో పాటు ఇంకా చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది చూసి లైక్ కొట్టట్లేరు, మా వాళ్ళు లైక్ కొట్టట్లేరు, కామెంట్ చేయట్లేరు. ఇంకో విషయం మర్చిపోయినా, మన దాంట్లో మన సబ్స్క్రైబర్స్ కన్నా మిగతా వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. అంటే ఇప్పుడు మన వ్యూస్, మన వీడియోస్ మీకన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. చూసే వాళ్ళందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చూస్తున్నారు కదా, ఎలాగో కంటెంట్ ఎంతో అంత నచ్చి ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నచ్చేలాగా ఏ కంటెంట్ కావాలనేది కూడా కామెంట్ చేస్తే అది కూడా నేను అదే కంటెంట్ తీసుకొని మీకు వీడియో చేస్తాను. ఇదైతే చాలా టేస్టీగా వచ్చింది. నార్మల్గా నేను ఫ్రై చేయలేదు, అంటే ఇవి తీసుకొచ్చి క్లీన్ చేసి ఫ్రై చేయడం ఇంతవరకే కాదు, కొంచెం స్పెషల్గా వెరైటీగా, అంటే స్మెల్ ఎలాంటి నాన్ వెజ్లో లివర్ ఇన్నర్ పార్ట్స్ ఏవైనా కూడా స్మెల్ ఎక్కువ వస్తాయి, కొంచెం నీచు వాసన ఇలాంటి స్మెల్ ఎక్కువ వస్తుంది. అలా అస్సలు కొంచెం కూడా స్మెల్ రాకుండా నేను కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఫ్రై కూడా ఇంకా కర్రీ కూడా రెండు కూడా ప్రిపేర్ చేస్తాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మనం ఒక ఫామ్ హౌస్ కి వెళ్ళి అక్కడ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మంచి ఫామ్ హౌస్ కి వెళ్ళబోతున్నాము. మాది కాదు, ఎక్స్పెక్ట్ చేయకండి. మన ఫామ్ హౌస్ కాదు, వాళ్ళు కూడా మన ఫ్యామిలీ, మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ వాళ్ళ ఫామ్ ల్యాండ్కి వెళ్ళి మంచి ఫుడ్ వ్లాగ్ చేసుకుందాము. ఫుడ్ కుకింగ్ వీడియో చేసుకొని దాంట్లోనే మనం ఫుడ్ ఛాలెంజ్ కూడా చేసుకుందాము. ఏం కావాలి, ఏ ఫుడ్ కావాలి, ఇదేనా లేదంటే ఇంకొక ఫుడ్ ఏదైనా కావాలా అనేది కామెంట్ చేయండి. మంచిగా ఎలాంటి వంటలైనా నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఒకవేళ నాకు రాకపోతే జై యూట్యూబ్ అంటే చాలా వంటలు ఉంటాయి, అలా చూసైనా ప్రిపేర్ చేసుకుందాం. మ్యాక్సిమం అయితే నేర్చుకుంటాను, మంచిగానే కుక్ చేస్తాను. మీరు ఆల్రెడీ చాలా చూసుంటారు మన ఛానల్లో. మంచిగానే కొంచెం అందరూ తిన్న వాళ్ళందరూ బాగుందని చెప్తారు. ఏమైనా బాగాలేదు అని చెప్పినా కూడా నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటాను. నాకైతే ఎక్కువైతుంది, మా ఆయన కూడా ఎక్కువైంది కాబట్టి కాదు. చూడండి కొంచెం ఉన్నది, సో తనది ఎక్కువ ఉంది. ఇంకొకటి మర్చిపోయాను, ఇంత ముందుకు చెప్పింది కదా వెజ్ చెప్పండి, నేను వెజ్లో నేను పాస్ట్ ఉంటాను, తను వెజ్ తినడానికి లేదు, వెజ్ తింటాం. ఎందుకంటే నా వీడియో ఒకటి చూశారు, ఇక్కడే ఒక కాకరకాయలు మొత్తం ఒక కాకరకాయలు వంట వండుతూ అవి మొత్తం తీసి ఒక జ్యూస్ తీసి ఆఫీస్ బిజీలో ఉంటే ఏదో కాఫీ లేదంటే నార్మల్గా బ్లూ టీ అలాంటివి తీసుకొస్తుంది. అలాంటిది ఏదో దేశనాల పప్పు నా కోసం అనుకున్నాను. తీరా చూస్తే బాండింగ్ వచ్చేంత చేదు ఉంది, భరించి అయినా కానీ నేను తాగాను. అంటే నేను కూడా వెజిటేబుల్స్ తింటారు, కీరదోసకాయ, టమాటా ఇవన్నీ తినకపోయేది. సో మా మేడం తింటున్నప్పుడు కూడా చాలా తక్కువ తింటారు. అంటే నేను గెలవాలి కదా, అందుకని మీరు నాకు ఫేవర్ గా చెప్పండి. తప్పకుండా నేను గెలిచినా నాకే గ్రేట్, నువ్వు గెలిచినా నాకే గ్రేటు. కాబట్టి సో తప్పకుండా మీ సపోర్ట్ ఉంటుందని, మీ సబ్స్క్రైబర్లతోటి మీ యొక్క సపోర్టు, లైక్లు అండ్ కామెంట్స్ చేస్తోటే ఇది ముందుకెళ్తుంది. కంపల్సరీ మా నోటిఫికేషన్ వచ్చిన ప్రతి ఒక్కరూ షేర్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఆ ఒక్క సెకండ్ మీరు చేయండి, అదే మాకు 10,000. ఇంకోటి, ఈ ఛాలెంజ్లో అయితే మా వారిదే కొంచెం ఎక్కువ ఆయన వదిలిపెట్టినట్లు అనిపిస్తుంది కదా, అయినా కూడా పాపం లే ఆయనే విన్ అయ్యారని ఒప్పుకుందాం. 60,000 మంది సబ్స్క్రైబర్ల సాక్షి తెలిసింది ఎవరు విన్ అయ్యారు. నేను కూడా ఇట్లా దగ్గర కనుకుంటే నాదే తప్పు ఉంటుంది. ఎస్, ఇక్కడ కౌంట్ చేద్దాము. 3, 6, 9, 10, 13, 15 12 ఉన్నాయి. ఎస్, కరెక్ట్. సరే, ఆయనే విన్ అయ్యారని ఒప్పుకుందాం. ఓడిపోయిన వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ అని కూడా అనుకున్నాము. పనిష్మెంట్ ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. అంటే అది కూడా తినేలాగే ఏదైనా, ఇగో ఈ నిమ్మకాయ తినడం ఇట్లాంటివి ఏదైనా ఇవ్వండి, మరి హార్డ్ ఇవ్వకండి. నెక్స్ట్ టైం నుంచి ఏం పనిష్మెంట్ అనేది నేను కూడా ఆలోచించుకుంటా, మీరు కూడా ఆలోచించుకోండి. ఒక నిమ్మకాయ తినాలి. ఈయన నిమ్మకాయ తింటారు ప్లెయిన్ గా, అందుకే అట్లా చెప్తున్నారు. నిమ్మకాయ కాకుండా వేరేది ఏదైనా. ఓడిపోయిన వాళ్ళు ఏం తినాలి అనేది కామెంట్ చేయండి. ఏదైనా చిన్న పనిష్మెంట్ తినడమా, లేదంటే ఆయనకి లిప్స్టిక్ వేయడమా, అంటే ఆయన ఓడిపోయినప్పుడు ఇలాంటివి ఏదైనా కామెంట్ చేయండి, చేద్దాము. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మీరు ఇచ్చిన సపోర్ట్కి అయితే చాలా థ్యాంక్స్. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఈ మొట్టమొదటిసారి ప్రయత్నాన్ని మాత్రం సపోర్ట్ చేస్తారని, ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో, మరొక ఫుడ్ ఛాలెంజ్తో, లేదంటే మరొక షాపింగ్ బ్లాగ్తో, ఏదైనా మరొక వీడియోతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్.